హాయ్ అండి. ఈరోజు అయితే మేము పెళ్ళికి వెళ్తున్నాం. ఎవరి పెళ్ళి అనుకుంటున్నా? మా అన్నయ్య వాళ్ళ కొడుకు పెళ్ళి. సొంతం మా పెద్దన్నయ్య. ఈ పెళ్ళి ఏమి సొంతం మీ అన్న అయితే ఇప్పుడు పోతుర్రు ఏంటా అని. ఈరోజే పెళ్ళి, అందుకే పోతున్నాం. ఇలా సింపుల్గా ఉంది. శారీ బాగుందా? పెళ్ళికి పోతా డైల్ వేర్ లాగా శారీ కట్టాను ఏంటి అనుకుంటురా, లేకపోతే పట్టు శారీ కట్టుకోకుండా మా చిన్నదిని చెప్పింది ఎప్పుడంటే పట్టు శారీ కడితే నేను లుక్ ఉంటలేదంట నా ఫేస్. ఇలాంటి ఫ్యాన్సీ శారీ కడితేనే బాగుంటున్నానంట. అందుకే ఇప్పటి నుంచి ఎక్కడికన్నా వస్తే ఏదైనా ఫ్యాన్సీ శారీనే కట్టుకో, పట్టు శారీ కట్టకు, నీకు హెవీగా ఉందని మా చిన్నదిన చెప్పింది. అందుకే ఈసారి ఆమెను ఫాలో అయిపోతుంది అన్నట్టు. మొత్తం రెడీ అయినాక చూపిస్తా ఎలా ఉంది అనేది. అంతవరకు అయితే వెయిట్ చేయండి. హాయ్, ఫైనల్ లుక్ అయితే ఇది. ఎలా ఉంది? బాగుందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది అనేది చెప్పేసేయండి. నేనైతే సింపుల్గా రెడీ అయినబ్బా. నేను పెళ్ళి వీడియో మొత్తం తీద్దాం అనుకున్నాను. ఏంటంటే ఇక పెళ్ళి వీడియో మొత్తం తీద్దాం అనుకున్నా కానీ ఆంధ్ర వాళ్ళ పెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని ఫుల్ వీడియో. కాకపోతే చాలామంది మా వాళ్ళు దానికి పర్మిషన్ ఇయ్యరు, అందుకే తీయట్ను. ఈసారి ఎప్పుడన్నా మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తే కంపల్సరీ వీడియో తీస్తా. ప్రతిదీ తీసి పెడతా యూట్యూబ్లో. ఇప్పటికైతే తీయట్లేదు, ఎందుకంటే కొంతమంది ఇస్తారు పర్మిషన్, కొంతమంది ఇయ్యరు. ఇచ్చిన కాడైతే కంపల్సరీ అవకాశాన్ని అయితే వదులుకోను. ఫుల్ వీడియో మొత్తం తీస్తాను. తీసి పెడతాను మా స్టైల్లో. ఆంధ్ర అంటే స్టైల్ అని కాదు, మా పద్ధతుల్లో పెళ్ళి. ఆంధ్ర పెళ్ళి అంటే ఎలా ఫస్ట్ నుంచి లాంగ్ వీడియో తీసి అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తా. ఇప్పటికైతే తీయనబ్బా, నేను పోడే కష్టం అన్నట్టుంది. నా హెల్త్ కూడా బాగాలేదు. చూడు అంటూ ఫంక్షన్ టయానికి, అదే పెళ్ళి టయానికి నాకు అంత ఓపిక వస్తుంది. ఫుల్గా అయితే చూసేసేయండి శారీ ఎలా ఉంది అనేది. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోద్దు. మీకు కానీ ఆంధ్రాల పెళ్ళి ఎలా చేస్తారు అనేది మీకు కానీ కావాలి అనుకుంటే ఫుల్ వీడియో ఈసారి ఎవరన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు కంపల్సరీ బయట వాళ్ళ పెళ్ళి అయితే కాదు, మా ఇళ్ళల్లోనే వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రం అవకాశాన్ని అయితే వదిలేసుకోను. నాకు తీయాలనే ఉంటుంది. దానికి తోడు ఎందుకో బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, మేము లేట్గానే పోతున్నాం పెళ్ళికి కూడా. ఇంట్లో పెళ్ళి అయ్యి ఉండి ఇంత లేట్ అని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తాం, కొన్ని అలా ఉంటాయి. ఇప్పుడైతే బాగుందా? నార్మల్ శారీ అంటే ఫ్యాన్సీ శారీ, పట్టు శారీలు కట్టొద్దండి. మోదిన అంటే హెవీగా ఇంకో మస్తు హెవీ అనిపిస్తానంట, బాగుందంట, లుక్ రాదంట ఫేసు. అందుకని మామూలుగా అయితే ఇప్పుడు నార్మల్ అంటే ఫ్యాన్సీ శారీ కట్టాను. ఇది ఎలా ఉంది అని. ఎవరి పెళ్ళిళ్ళకైనా సరే ఈసారి నుంచే హెవీగా రెడీ అవ్వద్దు. పట్టు శారీస్ కట్టదు, డైలీ వేర్ శారీస్ లాగా. అంటే కొంచెం అంత కాదు, మరీ నార్మల్ కాదు, మరీ రిచ్ కాదు, నార్మల్గా కట్టుకోమని. అంటే మీ వదిన మాట వింటారా అని మీరు అనుకోవచ్చు. కాదబ్బా, కొన్ని వినాలి కదా. మీరు చెప్పినా వింటాను, దాంట్లో ఏముంది. మీరు చెప్పినా వింటాను. మా వదిన అనే కాదు, మీరు చెప్పినా. మీరు చెప్పినా ఇంటా, అదేం లేదు. ఇక్కడ బండిల్ సౌండ్ వస్తుంది, నాకు మైక్ లేదు.
అందుకని ఏదో కొంచెం అలా అడ్జస్ట్ అవుతున్నా. ఇంకా వీలైనంతవరకు అయితే ట్రై చేస్తా వీడియో పెట్టాలని. కుదిరితే పెడతా, లేకపోతే లేదు. ఇంత రెడీ అయ్యి పువ్వులు లేవండి, పువ్వులు లేవు ఏదో అన్నట్టు. పువ్వులు లేకుండా పెళ్ళికి వెళ్తామంటే ఇదే, పువ్వులు లేకుండా పెళ్ళికి వెళ్తామంటే ఇదే. ఏం చేస్తాం, మా వాళ్ళు ఎక్కడ తీసుకొస్తా రోజు పూలు కూడా చూడండి 8 కల్లా వచ్చేస్తారు. ఇట్లా మనం వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రం ఎవ్వరు రారు. అదేంటో తెలీదు నాకు కూడా. అందుకే నేను ఇట్లా వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే తీసుకొచ్చుకుంటాను. అయినా ఎక్కువ నేను పువ్వులు కూడా పెట్టుకొని తలనొస్తుంది, నాకు ఎందుకో తలనొస్తుంది. అందుకని నేను ఎక్కువ కూడా పెట్టుకోను, లైట్గా. అందుకే కదా హెయిర్ కూడా కట్ చేసేసి ఇట్లా రెడీ అయినప్పుడేమో హెయిర్ కావాలనిపిస్తుంది, వీడప్పుడేమో కట్ చేసుకుంటూ ఉంటాం. అదేంటో నాకు కూడా అర్థం కాదు. చాలా వరకు అయితే ఫుల్ పెళ్లి వీడియో ట్రై చేస్తాను, చూసేయండి. హాయ్ అండి, మేమైతే పెళ్ళికి కూడా వెళ్ళాం. పెళ్ళికి వెళ్ళి వచ్చేసాం. అబ్బో ఏమన్నా ఎండలా ఘోరంగా ఉన్నాయి. ఫస్ట్ రావటం కూల్ వాటర్ తాగాలనిపించింది. ఎండ తట్టుకోలేకపోయినాం, చాలా ఘోరంగా ఉంది ఎండ బయట. పెళ్ళేమో కానీ ఫస్ట్ ఎండ తట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా, తీయనికి కుదరలేదబ్బా, ఏమనుకోకండి. ఈసారి అయితే కంపల్సరీ ట్రై చేస్తా ఫుల్ వీడియో. ఈ మా ఆంధ్ర వాళ్ళ దాంట్లో పెళ్ళి ఎలా జరిగిద్ది ఏంటి అనేది మొత్తం పెడతా, అప్పుడైతే చూసేసేయండి. ఘోరంగా ఉంది ఎండ అయితే బయట. మేము ఎండకు పోయి వచ్చేలాకే మాకు పిచ్చి పిచ్చిగా అయిపోయింది ప్రాణం అంతా. మా పిల్లలు అంటుండ్రు, ఏందమ్మా మమ్మీ ఎండకు పోయి పెళ్ళి ఏం చూసినట్టుంది, ఎండ ఇంత ఘోరంగా ఉందని అంటున్నారు. మేమైతే వచ్చేసి కూల్ వాటర్ తాగినాం. ముందు తలనొప్పి వస్తుంది, చాయ్ పెట్టుకున్నాం. ఇంకా చెవులు కమ్మలు అవి ఇవి మేకప్ కాదు, చెవులు కమ్మలు చైన్స్ అవన్నీ తీసేసి ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు ఈ ఎండకి ఉబ్బరానికి తీసేస్తేనే హ్యాపీగా ఉంటుందబ్బా. అంత ఉబ్బరిస్తుంది, మరి బయట ఘోరంగా ఉంది ఎండ, తట్టుకోలేము ఎండకి. పెళ్ళికే పోవటం రావటం అంతే, ఎక్కువసేపు అయితే పెళ్ళిలో లేము. ఏంటంటే ఇక మేము వెళ్ళలేక పెళ్ళి టైంకి వెళ్ళాము అంతే. మొత్తం అయితే అయిపోయింది. ఇక వచ్చి కమ్మలు తీస్తున్నా. ఏం చేస్తాం మరి, చాలా దూరం అయిపోయింది, పోవాలా రావాలంటే ఇక్కడ ఇబ్బంది అయిపోయింది మాకు. ఎందుకో కూడా 2 రోజుల ముందు వెళ్దామంటే మేము వెళ్ళకూడదు, అందుకే పెళ్ళి టైంకి వెళ్ళినాం అన్నట్టు. పెళ్ళి టైంకి వెళ్ళినాం ఎందుకో మరి. ఇక ఒక్కొక్కటి అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా, జరగవు కదా. ఏదో అలా అయితే అయిపోయింది. అమ్మాయి అబ్బాయి చాలా బాగున్నారు. ఈసారి అయితే ఫుల్ వీడియో కంపల్సరీ ట్రై చేస్తాం మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మా పాప అంటుంది, ఎండ ఎంత ఘోరంగా ఉంది మమ్మీ, ఈ డ్రెస్సులు వేసుకుంటే పిచ్చిలే, ఇంకా పట్టు చీర కట్టుకొని పోవాలి ఈ ఎండలకు, ఇంకా చచ్చిపోతాం. మా ఇంటి ముందు అయితే ఫంక్షన్ అవుతుంది, మంచి డీజే పెట్టారు, డ్యాన్స్లు అవుతున్నాయి ఇక్కడ మంచిగా. మా పాప అంటుంది, అంత దూరం వెళ్ళినాం, ఇక్కడ చూడు ఎంత బాగా చేస్తుర్రు డ్యాన్సులు గిట్లా అని. మా దాంట్లో డ్యాన్సులు చేయరబ్బా, చాలా వరకు డ్యాన్సులు డెక్కులు ఇవన్నీ పెట్టరు. జస్ట్ పిల్ల ఇంటికి వచ్చేటప్పుడు కొంతసేపు డ్యాన్స్ చేస్తారు, అది టైం ఉంటే, టైం లేకపోతే చెయ్యరు అంతే. ఇక అందుకే ఇక్కడ మా ఇంటి ముందు ఏదో ఫంక్షన్ జరుగుతుంది, మస్తు బాగా చేసుకుంటున్నారు వాళ్ళు. అదంటుంది అక్కడ పెళ్ళికి వెళ్ళినాం, ఇక్కడ మంచిగా చేస్తున్నారు. మాకు ఆకలి అవుతుంది, ఏమన్నా చేసి పెట్టవా అని మా పెద్దమ్మాయి అడుగుతుంది, మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి. నాకు కూడా ఓపిక లేదమ్మా, మీరేమన్నా చేసుకోండి, జస్ట్
నూడిల్స్ అన్న మ్యాగీ అన్న చేసుకోండి అని చెప్తున్నా. నేనైతే డెక్ పెట్టారు కదా, మంచి డీజే సాంగ్స్ వస్తున్నాయి, డ్యాన్స్ చేస్తున్నా. మంచిగా డ్యాన్స్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే డ్యాన్స్ అంటే పిచ్చి, అందుకే నేను చేస్తా. మా దాంట్లో అంత లేదు, మా దాంట్లో చెయ్యరు పెళ్ళికి. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకు మా వీడియో నచ్చితే ఫుల్ వీడియోలు పెడుతూనే ఉంటా, చూసేసేయండి. అందరికి బాయ్.